భవన్ నిర్మాణ ఇతర రంగాల కార్మికుల వారి కుటుంబాల సంక్షేమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక కర్మధార బాయిలర్ మరియు వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమ కార్యాలయంలో కార్మిక సంక్షేమ బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల రక్షణకు కార్మిక శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2 సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల చైర్మన్గా వలవల బాబ్జీ గారిని నియమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు బరువైన బాధ్యత బాబ్జీ గారిని నియమించడం, అలాగే శేషగిరి బాబు గారు కమిషనర్ గారు, సెక్రటరీ గారు, అలాగే గంధం చంద్రుడి గారు సారథ్యంలో అందరం కూడా ఈరోజు ఇక్కడ 25వ భవన నిర్మాణ కార్మికుల బోర్డు మీటింగ్ అనేది జరగడం జరిగింది. అనేక విషయాలు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల పథకాలు ఈ డూప్లికేషన్ పేరుతో గత 5 సంవత్సరాలు కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగిందో 1214 మెమో ఇచ్చి, మరి దాని గురించి ముఖ్యంగా ఆ పథకాల డూప్లికేషన్ ఎలా నివారించాలనే విషయం మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తదుపరి మీటింగ్లో కూడా అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవేళ మరి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ పిల్లల కోసం ఒక ప్రోగ్రామ్, ఆన్లైన్ శిక్షణ వాళ్ళ పిల్లలందరికీ కూడా మరి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని అది గవర్నమెంట్కి తెలపడం జరుగుతుంది. అలాగే మనం సెస్ కలెక్షన్లో భాగంగా ఈవేళ చాలా పట్టణాల్లో కానీ కార్పొరేషన్లో కానీ సెస్ కలెక్షన్ పూర్తిగా జరుగుతుంది. అయితే ముందు స్ట్రక్చర్కే ఇది వసూలు చేయడం జరుగుతుంది. మరి తర్వాత జరిగిన వర్క్కి ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడం లేదని, అలాగే పంచాయతీల్లో ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడానికి తగినంత మరి స్టాఫ్ లేరని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సెస్ కలెక్షన్ని ఉపయోగించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సెస్ కలెక్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మరి గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారి ద్వారా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి, అలాగే మరి ఏదైతే బోర్డులో మరి గత 2 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవడానికి చర్చించుకోవడం జరిగింది. మరి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2014 నుంచి 2019 దాకా అనేక కార్యక్రమాలు కార్మికుల కోసం చేయడం జరిగింది. కానీ 2019 నుంచి 2024 మధ్యన ఈ కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ఈవేళ మరి ఫస్ట్ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డు మీటింగ్లో మరి ముందుగా ఒకసారి మనం ముఖ్యమంత్రి గారిని కలిసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి, ఎందుకంటే ఈ భవన నిర్మాణ కార్మికుల గురించి ఆయన చాలా కృషి చేయడం జరిగింది. అనేక మరి ఎలక్షన్లలో కూడా అనేక మీటింగుల్లో ఆయన
వాళ్ళకి చెందిన